మళ్లీ బంగారం వెండి ధరలు పరుగులు పెడుతూ ఉన్నాయి. ఒక్కరోజే 3470 రూపాయలు పెరిగింది 10 గ్రాముల బంగారం మీద ధర. ఇక 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,62,500 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,50,470 వద్దకు చేరింది. ఇక ఒకే రోజు 18,700 రూపాయలు కిలో వెండి మీద పెరగటం జరిగింది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 2,74,000 రూపాయలుగా ఉంది. మరోసారి కూడా బంగారం వెండి ధరలు పరుగులు పెడుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితులకు కారణం ఏంటన్నది కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, మరోసారి బంగారం వెండి ధరలకు రెక్కలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం బంగారం ధరలు అలాగే వెండి ధరలు కూడా భారీ స్థాయిలో పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్నటువంటి అనిశ్చిత ఈ పరిస్థితులు కావచ్చు, అలాగే అమెరికా విధించినటువంటి కొత్త టారిఫ్ వంటి కారణాల వల్ల ప్రస్తుతం పెట్టుబడిదారులు అందరూ కూడా సురక్షితమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. నిన్న ఏదైతే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందో అయితే సుప్రీంకోర్టు టారిఫ్ నిబంధనలకు సంబంధించి టారిఫ్ల వల్ల అంటే ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు ఆయన కొట్టివేస్తూ కూడా సో మొత్తం కూడా టారిఫ్లు అన్ని వెనక్కి తీసుకోవాలి, వెంటనే వాళ్లకు గతంలో టారిఫ్లు తీసుకునేవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేయాలంటూ నిన్న సుప్రీంకోర్టు అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయించింది. కాబట్టి ప్రస్తుతం అందరూ కూడా ఈ బంగారం పెట్టుబడుల వైపు పరుగులు పెడతా ఉన్నారు. దాదాపు ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు దాదాపు 1,57,370 నుండి 1,60,000 మధ్య ప్రస్తుతం అయితే ట్రేడ్ అవుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కిలో వెండి కూడా దాదాపు 1,75,000 నుండి 1,90,000 వరకు అయితే ట్రేడ్ అవుతుంది. ఒక్క రోజులోనే దాదాపు ఈ రోజు బంగారం 3,470 రూపాయలు పెరిగింది. సో వెండి దాదాపు 1,800-700 పెరిగింది. ఈ మార్పులన్నీ కూడా ఈ ఒక్క రోజులో జరగడానికి ప్రధాన కారణం నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, అలాగే గ్లోబల్ గా ఏదైతే ఈ 10% టారిఫ్ ఉందో అది దాని వల్ల కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం మార్కెట్ మొత్తం కూడా మంచి లాభాల్లో ఉంది. మార్కెట్ అంతా కూడా లాభాల వైపు వెళ్తుంది. కాబట్టి ప్రస్తుతం అందరూ కూడా ఈ బంగారం మీద పెట్టుబడులు పెడతా ఉన్నారు. దాదాపు అయితే కేవలం ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో కనుక చూస్తే కేవలం 3 రోజుల్లోనే 100 గ్రాముల బంగారం దాదాపు 50,800 మేర పెరిగింది. ఒక్క రోజులోనే వెండి కూడా దాదాపు 20,000 స్థాయి వరకు రికార్డు స్థాయి చేరుకుంది. సో మొత్తం కూడా ప్రస్తుతం పెట్టుబడిదారులకు ఇదొక చూసుకోమని చెప్పుకోవచ్చు. కానీ కొనుగోలుదారులకైతే ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే మొత్తం కూడా అంతర్జాతీయంగా ఇటు జాతీయంగా కూడా పెట్టుబడులు పెరిగినాయి. బంగారం మీద పెద్ద ఎత్తున ఆశ చూపుతా ఉన్నారు. సో మొత్తం వీటి మీద బంగారం మీద పెట్టుబడి పెడితే కనుక పెద్ద ఎత్తున లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి పెట్టుబడులు ఒక్కసారిగా పెరగడంతో రేటు కూడా పెరిగే అవకాశాలు ఇంకా కనబడుతూ ఉన్నాయి. రైట్. అయితే సతీష్, మరొక వైపు పెళ్లిళ్ళ ముహూర్తాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ సమయంలో కూడా మరోసారి బంగారం పెరగడంతో కూడా ఇది ఎవరైతే అంటే బంగారం కొనాలి అనుకుంటున్నారో వాళ్ళలో కూడా డెఫినెట్ గా ఒక టఫ్ సిచ్యువేషన్ అనుకోవాలా వాళ్ళు? డెఫినెట్ గా మొన్న ఏదైతే మొత్తం బంగారం కొద్దిగా నష్టాల్లో ఉన్నప్పుడు ఈ డాలర్ విలువ అనేది పెరిగినప్పుడు కొంతమేర బంగారం తగ్గింది. అప్పుడు 1,35,000 1,40,000 వరకు ఈ ఏదైతే 10 గ్రామ్స్ 24 గ్రామ్స్ సంబంధించినటువంటి 10 గ్రామ్స్ బంగారం ముఖ్యంగా 1,30,000-1,40,000 ట్రేడ్ అయింది. సో ఆ సమయంలో ఇంకొంత తగ్గుద్ది. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఇంకొంత తగ్గుద్దేమో అనే నిశ్చంతలో కూడా కొంతమంది కొనకుండా అట్లాగే డబ్బులు రెడీ చేసుకొని ఇంకా తగ్గుతుందనే ఆలోచించి మరి డబ్బులు కూడా వాళ్ళు ముహూర్తాలకు దగ్గర పడుతుంది. సో అప్పుడే కొనుక్కుందాము ఇంకా తగ్గుతుందేమో అనే సిచ్యువేషన్ లో ఒక్కసారిగా మళ్ళీ పెరగడం కావచ్చు. సో ఈ వారం రోజుల నుంచి కూడా చూస్తే దాదాపు కొంతమేర తగ్గుతూ వచ్చింది. మొన్నటి వరకు కూడా కొంతమేర తగ్గుతూ వచ్చింది. కానీ నిన్న జరిగినటువంటి మొత్తం ఏదైతే ఈ టారిఫ్ల వల్ల మొత్తం కోత విధించిన అయితే ఎత్తివేత ఉందో సో దాని పరంగా ప్రస్తుతం అయితే మొత్తం అంతర్జాతీయ మార్కెట్ అంత లాభంలో ముందుకెళ్తుంది. కాబట్టి రేట్ ఒక్కసారిగా పెరగడంతో ఇప్పుడు ఈ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మరి ఈ బంగారం కొనే వాళ్ళకి ఇటు మధ్య తరగతి ప్రజలకైతే ఇది పెద్ద ఎత్తున షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బంగారం కొనాలంటేనే అయ్యో బంగారం ఎలా కొనాలి అనే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు. ప్రస్తుతం మరి ఎట్లా బంగారం కొనేది అనే వైపు కూడా ఆలోచిస్తా ఉన్నారు. ముఖ్యంగా మరి చూడాలి మరి బంగారం మరి ఏ స్థాయిలో పెరగనుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్. స్టే విత్ us సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం.
ఇక మరొకసారి బంగారం వెండి ధరలకు రెక్కలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే సుప్రీంకోర్టు తారీఫుల విషయంలో ఇచ్చినటువంటి తీర్పు 10% తారీఫుల విషయంలో కూడా సుప్రీంకోర్టు తప్పుగా పేర్కొన్నది దాన్ని. అయితే దీన్ని ట్రంప్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ట్రంప్ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇలాంటి ఒక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా మరొకసారి కూడా పెట్టుబడులన్నీ కూడా బంగారం వెండి వైపు మల్లుతున్నట్లుగా తెలుస్తుంది. అదే ఈ రకమైన పెరుగుదలకు కారణమైంది. అందుకని ఒక్క రోజులోనే 3,000కు పైగా కూడా పెరిగింది. ఒకే రోజు 3,470 రూపాయలకు పెరిగింది 10 గ్రాముల బంగారం ధర. దీంతో కూడా మరొకసారి కూడా ఒకేసారి అంటే ఇప్పటికే కూడా ఇంకొంచెం తగ్గుతుందేమో అని చెప్పి కూడా కొందరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా బంగారం ధర కొంచెం తగ్గుతూ వస్తుంది, పెరిగిన కొంతమేర పెరుగుతుంది. ఇప్పుడు ఏకంగా కూడా 3,000కు పైగా పెరిగేసరికి ఒకసారిగా కూడా ఈ పెరిగిన ధరలు మరొకసారి షాక్కి గురి చేశాయి.